ప్రపంచంలో ఒక వ్యక్తి ద్వారా వెలుగు పుట్టిందండి. ఒక వ్యక్తి ద్వారా లైట్ అనేది ప్రపంచంలోకి వచ్చింది. మీలో చాలామంది తెలుసు, ఏ చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తాడు థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి వ్యక్తి ద్వారా ప్రపంచానికి లైట్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది. నిజంగా ఆమె తల్లి చేసిన కన్నీటి ప్రార్థన, ఆమె తల్లి పేరు నాన్సీ మాథ్యూ ఎలియట్. నాన్సీ మాథ్యూ ఎలియట్. సో ఆమె నిజంగా తన కుమారుడిని ఎంతో అద్భుత రీతిగా వాక్య రూపంలో, లేకపోతే వాక్యాన్ని అందిస్తూ పెంచిందండి. అందుని బట్టి ఆ వ్యక్తి ఉన్నతమైన స్థానం చేరుకోగలిగాడు. స్కూల్కి వెళ్ళాడట థామస్ ఆల్వా ఎడిసన్. వాస్తవానికి ఈజ్ ఎ స్పెషల్ చైల్డ్. థామస్ ఆల్వా ఎడిసన్కి ఆ మైండ్ అంతగా అందరి విద్యార్థుల వల్ల, అందరి పిల్లల వల్ల ఉండదు. ఆ వ్యక్తి అందరికంటే కొద్దిగా స్లో ఉంటాడు. ఓ మాటలో చెప్పాలంటే అంత జ్ఞానము, అంత తెలివితేటలు ఉన్నటువంటి బిడ్డ ఏం కాదు. స్కూల్కి వెళ్తానట, స్కూల్లో ఉన్నటువంటి టీచర్ అందట ఒక లెటర్ రాసి పంపించింది. మీ తల్లికి, మీ పేరెంట్స్కి అని స్కూల్లో టీచర్ పంపిస్తే నేరుగా తీసుకొచ్చి తల్లి చేతిలో పెట్టాడు. అందులో ఏముందంటే, మీ పిల్లాడికి మేము చదువు చెప్పలేకపోతున్నాం, వాడు క్యాచ్ చేయలేకపోతున్నాడు, అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు, మీ వాడు వెనక అయిపోతున్నాడు. అందుని బట్టి యు బెటర్ చేంజ్ ద స్కూల్. దయచేసి మీ యొక్క పిల్లవాడిని ఇంక పంపించొద్దు, వేరే స్కూల్లో జాయిన్ చేసేయండి అన్నప్పుడు నిజంగా ప్రభు సందుకెళ్ళి కన్నీరు కార్చింది. నా కుమారుడికి జన్యుపరమైనటువంటి లోపం ఉంది, అందరి వల్ల యాక్టివ్గా లేడు అని దేవుని సందులోకి వెళ్ళి కన్నీరు కార్చుకుని, ప్రభువా నా కుమారుడిని దీవించయ్యా, బుద్ధియు జ్ఞానము సర్వసంపదను ఏందే గుప్తంలో ఉన్నాయని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. మీలో ఎవరికైతే జ్ఞానం కొద్దుగా ఉన్నదో వాడు దేవుణ్ణి అడుగువలని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి అయ్యా నా కుమారుడికి నీవే జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా. ఏ స్కూల్ యాజమాన్యం అయితే, ఏ స్కూల్ టీచర్ అయితే వీడు ఎందుకు పనికిరన్నాడో అందరిలో కూడా వీడు తలెత్తయ్యా అని చెప్పి తన యొక్క కుమారుడైనటువంటి థామస్ ఆల్వా ఎడిసన్కి తనే విద్యాబుద్ధులు చెప్పడం ప్రారంభించింది. స్కూలుకు పంపించకుండానే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి ఇంట్లోనే చెప్పడం ప్రారంభించింది. దేవుని శిక్షలో, దేవుని బోధలో పెంచిందండి. దేవుని వాక్యాన్ని ముందు, అన్నిటికంటే దేవుని వాక్యాన్ని బోధించింది. ఆ వ్యక్తి ప్రపంచ స్థితినే మార్చేశాడు, ప్రపంచ గతినే మార్చేశాడు. ఈ ప్రపంచంలో లైట్తో పాటు అనేకమైనటువంటి ఆవిష్కరణలు చేసినటువంటి గొప్ప శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ మీరు చూస్తున్నారు. ఆమె తల్లిని మీరు చూస్తున్నారు. ఆమె పేరు నాన్సీ మాథ్యూ ఎలియట్. తను చేసినటువంటి ప్రార్థన, కుమారుని పెంచినటువంటి విధానాన్ని బట్టి ప్రపంచానికే దీవెనకరంగా మార్చబడి అతను అంటాడు, నేను వాక్యము ద్వారా వెలిగించబడి ఇప్పుడు ప్రపంచాన్ని వెలిగిస్తున్నాను అంటాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. చాలామంది అనుకుంటారు దేవుని వాక్యం చదవటం ద్వారా, దేవుని వాక్యాన్ని వినటం ద్వారా మాకు ఏం ప్రయోజనం కలుగుతుంది? ఇది మతపరమైనటువంటి బోధే తప్పించి మా యొక్క దైనందిన జీవితాల్లో ఈ వాక్యం ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ వాక్యం ఏ విధంగా మా నిర్ణయాలు తీసుకోవడం ఉపయోగపడుతుందని చాలామంది దురభిప్రాయాన్ని కలిగి ఉంటారు. దేవుని వాక్యాన్ని వినటం ద్వారా నీ అంతరంగము మార్చబడుతుంది. మంచి డెసిషన్స్ నువ్వు తీసుకోగలుగుతావు. యూ కెన్ మేక్ గుడ్ డెసిషన్స్ బై లిసనింగ్ ద ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వినటం ద్వారా మంచి నిర్ణయాలు నువ్వు తీసుకోగలుగుతావు.